హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలనుకుంటున్నాను. నేను ఊటీ వెళ్ళానని తెలుసు కదా, అక్కడి నుంచి కొన్ని కొమ్మలు, కొన్ని మొక్కలు అక్కడ గార్డెన్ వాళ్ళందరిని అడిగి తీసుకొచ్చాను అనమాట. బొటానికల్ గార్డెన్, కర్ణాటక గార్డెన్. అక్కడ మామూలుగా లేవండి గార్డెన్స్, చాలా పెద్దగా ఎకరాల నేలలో మొత్తం గార్డెన్ అంటే ఇంకా మామూలుగా లేదంటే మొత్తం అన్ని పూల మొక్కలు అనమాట. ఇంతకు ముందు కూడా మీకు షార్ట్ వీడియోల్లో చూపించాను నేను మొక్కల్ని. అవన్నీ అస్సలు వదలబుద్ధి. అందరూ లొకేషన్స్, ప్లేసెస్ చూస్తుంటుంటే, వ్యూలు చూస్తుంటుంటే నేను మాత్రం ఎక్కడ ఏ మొక్కలు దొరుకుతాయి మనం పీక్కొచ్చుకోవచ్చు అన్న ఇదిలోనున్నాను. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను కదా, ట్రైన్లో ఎలా, ఆ ట్రైన్లోంచండి పక్కన కొండల మీద, రాళ్ళ మీద మంచి మంచి మొక్కలు ఉన్నాయండి. అసలు ఇక్కడ మన నర్సరీలో అడుగుతుంటే ఒక్కొక్క మొక్క 200, 250, 300 అట్లా చెప్తున్నారు ఆ మొక్కల్ని. కానీ అక్కడ మొక్కలు వందల్లో వేస్ట్గా అలాగా కొండల్లో చల్లటి ప్లేస్ ఏమో చాలా బాగున్నాయి. అవన్నీ హ్యాంగింగ్ ప్లాంట్లో పెట్టుకుంటాయండి. కేరళ వీడియోల్లో, తమిళ వీడియోల్లో గట్రా చాలా బాగా గార్డెన్లో, ఓన్లీ వర్టికల్ గార్డెన్లు పెంచే వాళ్ళ దగ్గర చాలాసార్లు చూశాను నేను. అవన్నీ కూడా చాలా బాగుంటాయి, చాలా మంచి మొక్కలు అనమాట. అందులో కొన్ని మొక్కలు నాకు తెలిసినవి నేను తీసుకొచ్చుకున్నాను. అంగ నా చేతిలో ఉంది చూసారా ఇప్పుడు, అది సక్యులెంట్స్ అనమాట. అది కూడా బయట దొరికిందే నాకు. మంచి మంచి మొక్కలు. కాకపోతే నేను తెచ్చిన మొక్కలన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేసి తెచ్చాను. పిచ్చి పిచ్చి మొక్కలు ఏం కాకోకుండా మంచి ఏది పనికొచ్చేది. ఈ మొక్క మనం నర్సరీలో కొనుక్కుంటే ఎంత రేటు ఉంటుంది, మనం ఇంత దూరం నుంచి తీసుకెళ్తే వర్తేనా ఇంత కష్టపడి అనేసి మేము వాటర్ బాటిల్ కొనుక్కున్నాం. అక్కడ మామూలుగా వాటర్ బాటిల్ దొరకండి, 5 లీటర్ల వాటర్ బాటిల్. అయిపోయిన తర్వాత అది కట్ చేసి నేను ఆ వాటర్ బాటిల్ అందులో వాటర్ వేసి తడిబట్టేసి ఆ కొమ్మలన్నిటిని కూడా, కొమ్మలు ఇవి ఖచ్చితంగా కొమ్మలు బతుకుతాయి అనే మొక్కలు, ఆ చేతిలో ఉన్నది చూసారా, దుంపతోటి ఉంటుంది అంటే పసుపు కొమ్ములాగా, కాకపోతే వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి. చాలా బాగుందనమాట. గూగుల్లో మా అక్కగారు వాళ్ళ అబ్బాయి చేత చెక్ చేయించి మరీ నేను అడిగి తీసుకున్నాను. చాలా సూపర్గా ఉన్నాయండి మొక్కలన్నీ కూడా మంచి. కానీ అవన్నీ బతికితే మాత్రం 1 నుండి 100 మొక్కలు తయారు చేయాలన్న కాన్సెప్ట్ ఉంటుంది చూసారా మనం. అలాగే అన్నీ చేయొచ్చు అనమాట. సక్యులెంట్స్ ఉన్నాయి, హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, మంచి మంచి మొక్కలు తీసుకొచ్చాను. ఇప్పుడైతే నా చేతిలో ఉంది చూసారా, అది దాన్ని ఫామ్ ప్లాంట్ అంటారు కదా, హ్యాంగింగ్ ప్లాంట్లోకి అయితే చాలా బాగుంటుంది అన్నట్టు. నేను ఇక్కడ నర్సరీలో అంటే 300 చెప్పాడు, కానీ చిన్న ప్లాంట్ దొరికింది, నేను తీసుకొచ్చాను. మరి దాన్ని పెడితే మనకి 100 ప్లాంట్లు అవుతాయి అనమాట, జాగ్రత్తగా చూసుకుంటేను. ఎంతవరకు బతుకుతాయి అన్నది అప్పుడే నేను తీసుకొచ్చి కూడా 2 రోజులు అయింది. అక్కడ మనం వెళ్ళిన ఏరియాలో, ఏ ఏరియాలో కనబడుతుంటే మన దగ్గర ఒక 5-6 ప్లేసులు చూసామన్నమాట. ఏ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడ చూసినా కనబడిందల్లా పట్టుకొచ్చాను నేను. ఒకటి మీకు షార్ట్ వీడియోలో పెట్టాను చూసారా మొక్క, 2-3 అయితే అన్నారు ఈ మొక్క దొరికితే తీసుకుని. నేను ఇక్కడ హైదరాబాద్లో ఏ నర్సరీలోని కూడా చూడలేదు. యూట్యూబ్లో కూడా నేను వీడియోలు చూసిన దాంట్లో కూడా ఎక్కడా కూడా ఆ మొక్కనైతే అసలు చూడలేదు నేను ఎప్పుడు. నేను అక్కడ ఓన్లీ అక్కడే చూశాను, ఊటీలోనే చూశాను. ఎందుకంటే అంత కూల్ ప్రదేశంలోనే బతుకుతుందేమో మరి, నాకైతే తెలియదు. అయినా కానీ దాన్ని కూడా ఒక్కటి కాదు 2-3 కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను. నాకైతే పిచ్చి నవ్వు వస్తుంది అనమాట. మా వాళ్ళందరూ నన్ను తిట్లు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇవన్నీ చూడడానికి వచ్చావా, లేకపోతే పిచ్చి పిచ్చిగా ఈ మొక్కలు ఏరుకోవడానికి వచ్చావా అని తిట్టారు. అయినా పర్వాలేదు అనుకున్నాను, తెచ్చుకున్నాను కొమ్మలన్నీ కూడాను. ఇప్పుడు పెట్టి కూడా 4-5 రోజులు అయింది. ఈ వీడియో నాకు ఎడిటింగ్ చేయడానికి లేట్ అవుతుంది అనేసి పెట్టలేదు వీడియో. పెట్టి కూడా 4-5 రోజులు అయింది. బాగానే ఉన్నాయి మొక్కలన్నీ కూడా, మంచిగానే సర్వే అవుతున్నాయి మనకు. అంటే నేను ఎండలో పెట్టలేదు, కూల్ ప్లేస్లోనే పెట్టాను. తర్వాత వాటికి అన్నిటికి కూడా వాటర్ ఎక్కువ కావాలి కదా అనేసి రంపం పొట్టు ఉంటుంది కదండి, నా దగ్గర అయితే కోకోపీట్ లేదు. రంపం పొట్టు 50% వేసి కొంచెం మట్టి, చార్కోల్ వేసాను ఎక్కువ. చార్కోల్ వేసి కలుపుతున్నాను అనమాట. మట్టి చార్కోల్ వేసాను. చార్కోల్ వేయడం వల్ల ఏమైందంటే మనం సక్యులెంట్స్ని పెంచుకోవడానికైనా దేనికైనా సరే చార్కోల్ బాగా నీళ్లు పీల్చుకుంటుంది, నీళ్లు అసలు ఉంచుకోదు, చెమ్మ ఒక్కటే ఉంచుతుంది. కాబట్టి ఈ మొక్కలన్నిటికి అలాగే అవసరం.
నీళ్ళు కావాలి, కాకపోతే నీళ్ళు ఉండకుండా బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. అదే మనం మట్టిలో పెట్టామనుకో, మట్టిలో కొంచెం ఎక్కువ నీరు పీల్చుకుంటుంది. చార్కోల్ అలా కాదు, చెమ్మను మాత్రమే ఇస్తుంది కాబట్టి బాగుంటుందని చార్కోల్ ఎక్కువ కలిపి కోకోపీట్ కాదు రంపం పొట్టేసి అట్లా నేను పెట్టాను అనమాట అన్ని మొక్కలు కూడా. ఇప్పుడు నేను పెడుతున్నాను చూసారా, ఆ మొక్క అయితే అదే మొక్కన నాకు తెలియదు, పువ్వులు అయితే రావు. ఇంకొకటి ఉంది మన దగ్గర, స్నేక్ ప్లాంట్ ఉంది కదా, స్పైడర్ ప్లాంట్, స్నేక్ కాదు స్పైడర్ ప్లాంట్లో ఇలాగా కొమ్మలు వచ్చి దానికి చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదా, అలాంటిది మన దగ్గర షేడ్ టైప్లో ఉంది. ఇది అలా షేడ్ టైప్లో కాకుండా ఫుల్ గ్రీనీ. దానికైతే బేబీ ప్లాంట్స్ అయితే ఎన్ని వచ్చినాయో. నేను అవి కూడా 2-3 బేబీ ప్లాంట్ తీసుకుని పట్టుకొచ్చాను. అవి కూడా చాలా బాగున్నాయి. బొటానికల్ గార్డెన్లో మొక్కలు కూడా అమ్ముతున్నారు అనమాట. అక్కడ వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ మొక్కలు మొక్కలు అయితే చాలా తక్కువ రేటు, కాకపోతే అక్కడ నుంచి తీసుకురావడం చాలా ఎక్కువ రేటు. ఇక్కడ మనకు సక్లెంట్ ఒకటి 100 రూపాయలు 150 రూపాయలు అమ్ముతున్నారు. అక్కడ సక్లెంట్ కనీసం 25 రూపాయలకి ఇస్తున్నారు మనకి. చాలా తక్కువ రేటే ఉన్నాయి, కానీ అంత దూరం నుంచి తీసుకురావడం కష్టం అనేసి నేను ఒక 2 సక్లెంట్స్ 2 ఫ్లవర్ ప్లాంట్స్ అవి కొనుక్కున్నాను. అవి కూడా చూపిస్తాను మీకు. ఈ వీడియోలో చాలా లాంగ్ అయిపోతుందని పెట్టలేదు. ఇప్పుడు నేను ఈ కుండీలన్నీ పెట్టినవన్నిటికి కుండీలు లేవు నా దగ్గర, రెడీగా తెచ్చి ఇదే చెప్పాను ఇప్పుడు చెప్పాను కదా మీకు. స్పైడర్ ప్లాంట్ ఫుల్ గ్రీనిష్ అనమాట, కానీ చాలా బాగుందండి గ్రీన్గా. అలా పెట్టాను, ఏమవుతుందో తెలీదు. మొత్తం స్పైడర్ ప్లాంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు దుంపది ఇంకోటి వైలెట్ కలర్ ఫ్లవర్స్ అన్నాను చూసారా, ఆ ఫ్లవర్స్ అది కూడా ఖచ్చితంగా వస్తుంది. సక్లెంట్స్ కూడా వస్తాయి, కొన్ని సక్లెంట్స్ కూడా తెచ్చాను. అసలు ఇక్కడ హైదరాబాద్లో చూడలేని మొక్క అన్నాను కదా, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుందండి ఆ మొక్క అయితే. ఆ మొక్కకి ఆకులు లేవు, మొత్తం ఆకులే ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. ఇలాగ కొమ్మ ఎదుగుతుంది, ఆ కొమ్మకి చివరిని సక్లెంట్ లాగా ఒక ఫ్లవర్ వచ్చిందనమాట. చాలా బాగుంది అది, నాకైతే చాలా బాగా నచ్చింది. 2-3 కూడా కామెంట్ పెట్టారు, ఇలాంటి మొక్క దొరికితే తీసుకురా బాను అనేసి. మొత్తానికైతే అక్కడ ఆ మొక్కలు అయితే అమ్మట్లేదు, అమ్మితే అవి కూడా తీసుకొద్దాం, ఒక 2 మొక్కలన్నా కొనుక్కుందాం అనుకున్నాను. ఆ మొక్కలు ఎక్కడ దొరకలేదు నాకు, కాకపోతే ఒక 2 కొమ్మలు అయితే మాత్రం తీసుకొచ్చాను అనమాట. ఇది వీడియో ఇలా చేశాను, మొక్కలన్నిటిని పాతేసాను. తర్వాత నేను అన్నీ కూడా ఒక దిక్కున అరేంజ్ చేశాను. ఆ అరేంజ్ చేసిన మొక్కలు వాటి పేర్లు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు, చూస్తూ ఉండండి. నా వీడియోలు అన్నిటికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోలు బాగానే చేస్తున్నాను అనుకుంటున్నాను, మరి ఎలా చేస్తున్నానో మీరు చెప్పాలి. నాకైతే అంతగా మాట్లాడుతూ రాదు, నా గొంతు కూడా అంత క్లియర్గా బాగోదు, ఏదో మామూలుగా చేస్తున్నాను. ఇదైతే సరస్వతి ఆకండి, ఇది ఇక్కడదే, నేను అక్కడి నుంచి ఏం తేలేదు. ఇది ఊరెళ్ళే ముందు ఒక దిక్కు నుంచి తెచ్చి గ్లాసులో పెట్టి ఉంచాను, అది ఇప్పుడు వేస్తూనే ఉంటుంది. అలా కొన్ని ఆకులన్నీ ఎండిపోయినాయి, అలా ఉండడం వల్ల మట్టిలో పెట్టుకుంటే మనకి ఎప్పుడు వెంటనే బాగుంటుంది. ఇంకోటి ఇంతకుముందు సరస్వతి ఆకని కొనుక్కొచ్చాను నేను ఆల్రెడీ. అది సరస్వతి ఆకు కాదు, డాలర్ ప్లాంట్ అంటారు కదా, చైనా డాలర్ ప్లాంట్ అని అన్నారు. ఇది ఒరిజినల్ సరస్వతి ఆకట. రకరకాల మొక్కలు ఉన్నాయి, మనం ఏం కొనాలో ఏం పెట్టాలో, ఏ మొక్కలు చూసినా బోల్డంత రేట్లు. నాకైతే ఇలాగ ఫ్రీగా వచ్చి కొమ్మలతోటి పెంచాలనే ఆలోచనలోనే ఉన్నాను. నేను అలాగే రీపాట్ చేసిన ఇంకండి ఒక స్టూల్ మీద పెట్టాను. వీటి పేర్లు ఇంకా కొన్ని రీపాట్ చేయవలసినవి వాటి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కూడా. చిన్న బుద్ధుడి బొమ్మ పెట్టి అమర్చాను ఇలాగా, చూసారు కదా. మరి ఉంటానండి, ఇదేనండి నా వీడియో. బాయ్ అండి అందరికీ. నా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి నేను ఎక్కడ చూడలేనన్న ప్లాంట్. ఉంటాను, బాయ్.